నాండి నాండి ఏమైంది ఏమైంది నాండి 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 ఏమైంది వాట్ హ్యాపెన్ నాండి నాండి వాట్ హ్యాపెన్ నాండి ఏమైందమ్మా వాట్ హ్యాపెన్ బేబీ పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు మమ్మీ. చేతులకు సంఖ్యలు వేశారు. ఇన్స్పెక్టర్ నన్ను కొట్టాడు మమ్మీ. హే నాండి ఏదో పీడకలు వచ్చి ఉంటుంది, నువ్వేం భయపడక. లేదు గ్రాని, పోలీసులకి ఆధారాలు దొరికిపోతాయి. ఆ క్వశ్చన్ పేపర్ నేనే లీక్ చేశానని తెలిసిపోతుంది. నా లైఫ్ క్లోజ్ అయిపోతుంది గ్రాని. బా గట్టిగా రోకే తల్లి. ఈ మాటలు అక్క విన్నదంటే ఆవిడే పోలీసులు పిలిపించేలాగా ఉంది. పిలవదు, అత్తయ్య దీన్ని చంపేస్తానందిగా. టైం ఎంత అయిందో చూడండి ఆంటీ. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయి. ఏయ్, ముస్కా. పిల్ల బిత్రీలన్నీ ఇక్కడే వచ్చాయి. దాన్ని ఎందుకలా భయపెట్టి చంపుతారే? గ్రాని వాట్ టు డు? కంగారు పడకు. భూమిని మీ నానమ్మ విడిపించింది అంటే అది నిర్దోషి అని కాదు. పోలీస్ స్టేషన్లో ఆడపిల్ల రాత్రంతా ఉండకూడదని తీసుకొచ్చిందంతే. రేపు మళ్ళీ దాన్ని విచారణకు తీసుకెళ్తారు. కానీ దొంగతనం చేసింది మేమే కదా. ఆ మాటే అనకనేది. అత్తయ్య వింటుంది బేబీ. తెలిసినా ముసుగేసుకొని కాలేజీలో ఎవరో దూరారనే తెలుస్తుంది కానీ అది మీరే అని తెలీదు. హ, అయినా పోలీసులు కేసు టేకప్ చేస్తే అది కొలిక్కొచ్చేలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఆ తర్వాత అయినా నేను దొరికిపోతానేమోగా. నువ్వు దొరికే లోపల డిగ్రీ అయిపోయి ఉంటుంది. ఈలోగా భూమి దొరికి 3rd డిగ్రీని వాడతారు. అది నిజం చెప్పినా సరే నిజం చెప్తావా లేదా అని పాత డైలాగే వాడుతూ, లాఠీలు వాడుతూ, విరిగిన కీళ్లకు కట్లు కడుతూ దాన్ని లాకప్ డెత్ చేసేస్తారే. అది చచ్చిపోతే కేసు క్లోజ్ చేస్తారు. ముందు నువ్వు ఐస్ క్లోజ్ చేసి ప్రశాంతంగా పడుకో. ఏయ్, మీద కాళ్ళేసి పడుకోవడం కాదే, దాని మీద చేతులేసి ధైర్యం చెప్తూ పడుకోండి. వెళ్ళి పడుకోండి. నువ్వురా. వీళ్లే దొంగతనం చేశారని ప్రూవ్ అయితే నేనే తీసుకొచ్చి మీకు అప్పు చెప్తాను. ఈలో వీళ్ళు పారిపోతే ఫార్మాలిటీ ప్రకారం నన్నే అరెస్ట్ చేస్తారు కదా. కష్టపడి చదువుకోండి. పరీక్షలు బాగా రాసి టాపర్ అయితే మీ మీద నేరం మోపిన దొంగల గుండెల్లో రాయి పడ్డట్టు అవుతుంది. రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే క్యూర్ అయిపోతుందమ్మా. అమ్మగారు, నాకు రెస్ట్ వద్దు. ఫస్ట్ కాలేజీకి పోవాలా, పరీక్షలు రాయాలా. బాగా జ్వరంగా ఉంది, పైగా తలకి దెబ్బ తగిలింది. ఈ పరిస్థితిలో పరీక్షలు ఎలా రాస్తావమ్మా? రాత్తనమ్మగారు, బాగా చదువుకున్నాను. నాకన్నీ గుర్తుకున్నాయి. ఎంత కష్టమైన ప్రశ్నలు వచ్చినా రాసేస్తాను. భూమి ఆటలకు పోదాం, ఆటలకు పోయి పడుకో. వద్దు అమ్మగారు, పరీక్ష టైం అయిపోయినది. పరీక్ష రాయనిస్తారో లేదో పెద్ద మాస్టర్కి ఫోన్ చేసి ఒక్క మాట చెప్పండి అమ్మగారు. నమస్కారం అమ్మా. నమస్కారం. భూమి, కొండమ్మలు ఇంకా ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేదు. లేట్ అయిపోయిందని కంగారు పడుతున్నారు నారాయణరావు గారు. అమ్మా, క్వశ్చన్ పేపర్స్ కొత్తగా ప్రిపేర్ చేస్తున్నందుకు ఎగ్జామ్ 2 గంటలు లేటుగా కండక్ట్ చేస్తున్నామమ్మా. ఇంకా టైం ఉంది. మంచిది, మీతో మళ్ళీ మాట్లాడతాను. మీ టైం బాగుంది భూమి. పరీక్షలు 2 గంటలు ఆలస్యంగా పెడుతున్నారు. అట్టగా అమ్మగారు, నిదానంగా నడుచుకుంటూ పోయినా ఇంకా గంట టైం ఉంటుంది. నేను కారులో దిగబెడతాను, రండి. అమ్మా
వద్దులేమ్మా మా వెళ్ళిపోతామమ్మా. త్వరగా వెళితే పుస్తకాలు తిరిగేయొచ్చు, పరీక్షలు ఇంకా బాగా రాయొచ్చు. రండి, వస్తానండి. మంచిదండి, నమస్కారం. రండమ్మా. వాట్ ఇస్ దిస్ సుబ్బు? మీ ఆవిడనేదో డెలివరీ కోసం ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళినట్టు అంత టెన్షన్ పడుతున్నా? అదేమో కానీ నాకు డెలివరీ అవుతున్నట్టుంది. సడన్ గా క్వశ్చన్ పేపర్ మార్చేశారు. పేపర్ ఎలా వస్తుంది ఏంటని నర్వస్ గా ఉంది. బాగా చదువుకుంటావు, నీకు భయం ఎందుకు? చదువుకున్నందుకే కంగారు. ఫస్ట్ చాప్టర్లో 3rd క్వశ్చన్ వస్తుందా, 5th క్వశ్చన్ వస్తుందా, లేకపోతే సెకండ్ క్వశ్చన్ ఉల్టా తిప్పిస్తారా, అర్థం కాకుండా చేస్తారా అని కన్ఫ్యూజన్ గా ఉంది. మా అన్నయ్య వచ్చాడు, వాణ్ణే అడుగు. ఏంటి? సార్, ప్రొఫెసర్లతో పాటు క్వశ్చన్ పేపర్ రెడీ చేయడం కోసం మీరు కుస్తీ పడ్డారు కదా, పేపర్ ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది, అక్షరాలు నల్లగా ఉంటాయి. చింపితే చిరిగిపోతుంది, నలిపితే నలిగిపోతుందని చెప్పకండి సార్. గవర్నమెంట్ కుళాయిలు లీక్ అయినట్టు కాస్త మీరు దయతలిచి మీ చెల్లెలకి నాకు హింట్ ఇచ్చారనుకోండి, చెలరగిపోతాం. మిస్టర్ సుబ్రహ్మణ్యం, ఇదే ఎక్స్ప్రెషన్తో నీ ఆశని ఎగ్జామ్ హాల్లో ఎక్స్ప్రెస్ చేసుంటే డౌట్ లేకుండా రెడ్ ఇంక్తో నీ పేపర్ మీద డిబార్ అని రాసేసేవాడిని. సార్, ఇంతకన్నా ఎక్కువగా గావు కేక పెట్టేవాడివి. పేపర్ టఫ్గా ఉంటుంది, పట్టుకుంటే రఫ్గా ఉంటుంది. కష్టపడి చదివితే ఫ్రెంచ్ పేపర్ అయినా దంచేయచ్చు. ఓకే, ఇంతకీ భూమి ఎక్కడ? ఇంకా రాలేదు సార్. రాలేదా? హనీ, ఏంటిది? ఎగ్జామ్ లేట్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి సరిపోయింది, లేదంటే ప్రాబ్లం అయ్యేది కదా. హాస్టల్కి ఫోన్ చేస్తే ఎప్పుడో బయలుదేరిపోయారన్నారు, ఇప్పటి వరకు ఎందుకు రాలేదు? ఏమైంది భూమి? తలకా కట్టేంటి? కింద పడినాను మాస్టరు. జ్వరం వచ్చి నీరసంతో పడిపోయినది. అమ్మగారే హాస్పిటల్కి తీసుకుపోయి సూది మందు వేయించినారు. మీరు నన్ను తీసుకురావాల్సింది పోయి దీన్ని వెంటేసుకుని వచ్చారేంటి నాన్నమ్మా? నాకు నచ్చలేదు. మనుషులు నచ్చలేదా? మానవత్వమే నచ్చలేదా? చూస్తున్న స్టూడెంట్స్ ఏమనుకుంటారు? సొంత మనవరాల్ని కార్లో ఎక్కించుకుని రాకుండా పరాయిదాన్ని చంకనెక్కించుకొని వచ్చింది అనుకుంటారు. నువ్వెంతో నాకు భూమి కూడా అంతే. నువ్వెంతో నాకు భూమి కూడా అంతే. జ్వరంగా ఉన్న పరీక్ష రాయడానికి రావాలనుకున్న భూమిని స్వయంగా నేనే దిగబెట్టాలని తీసుకొచ్చాను. నేను నీ రక్తాన్ని, అది దెబ్బ తగిలి రక్తం కార్చిందని బాధపడ్డావు. ఎక్కడి నుంచి వచ్చిందో అది. పుట్టు పూర్వత్రాలు కూడా. నార్మోయ్, ఇంతమంది ముందు నీ చెంప పగలగొట్టడం నీకే అవమానం. పక్క వాళ్ల గురించి ఆలోచించకుండా పరీక్ష మీద దృష్టి పెట్టు. భూమి, అమ్మగారు, కాలేజ్ బెల్ శబ్దం తప్ప ఎలాంటి పిచ్చి కూతలు నువ్వు వినకు. పరీక్ష బాగా రాయ్. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. నందిక, వాట్ ఇస్ దిస్? భూమి, ఇంకా 10 నిమిషాల టైం ఉంది. ఇంక పడ్డ 3 పేపర్స్ మళ్ళీ రాయగలవా?